వెల్కమ్ టు జేటీవీ న్యూస్. బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు యువతులను ఆర్ఎంసీ లారీ కారును తప్పించబోయి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన సంఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీకి చెందిన అంతాయిపల్లి గ్రామానికి చెందిన కొరివి గాయత్రి, కొరివి భవానీలు తిరుమలగిరిలో పనికి వెళ్లేందుకు బిట్స్ జంక్షన్ వెదురువనం వద్ద బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కీసర వైపు నుంచి వచ్చిన రెడీమిక్స్ వాహనం వీరిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. కీసర షామీర్పేట్ రహదారి కలెక్టరేట్ చౌరస్తా వద్ద ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో టైర్లు కాలబెడుతూ నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కు వెళ్లే దారిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసుకున్న అధికారులు ప్రజల ప్రాణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న షామీర్పేట పోలీసులు వారి సమస్యలను తొందరలోనే పరిశీలిస్తామని, వారితో పాటు వెళ్లి కలెక్టరేట్ ప్రజావాణిలో ఉన్నత అధికారులకు మెమోరాండం ఇచ్చారు. షామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇడిచిపెట్టి నిలబడి మీరు ఆడుకోనని ఇడిచిపెట్టినాను. ఏదో బతుకుదేరు గురించి పోయినందుకు ఇట్లా చేస్తే ఎట్లా మరి బాధ ఎట్లా చెప్పుకుంటావే. మా ఊర్లో బస్సు ఉంటే మా పిల్లలు ఇడికి ఎందుకు వస్తుంది? కలెక్టర్ ఆఫీస్ కేమో డ్యూటీ మందం బస్సులు వేసుకుండ్రు. 4 బస్సులు డ్యూటీ మందం పోతేందుకు వస్తాను అంతే. మళ్ళీ అంతైపల్లికి లేవు, అంతైపల్లికి లేవు. మరి ఒక బస్సు మాకు కూడా తిరిగిపోవాలని ఉండాలి కదా కలెక్టర్. కింద ఒక్క ముసలాయన ఊర్లో గుర్తు వెళ్ళిపోయిండు. ఇయ్యలేదు 5 రోజులు. అవి దినవారాలు కూడా అయిపోలేదు. పని చేసుకుంటాను చేయలేదు. బయట పోయి బతికేస్తాం. ఎంగిల్ చిప్పలు దొమ్ముకొని వచ్చి బతుకుతున్నాం. మరి ఇలా కలెక్టర్ వచ్చి కూర్చుంటుందంటే మా చెలకలు గుంజుకొని కలెక్టర్ అయ్యిందంట. ఇప్పుడు మా బతుకుదేరు ఏంది? మా ఊరికి న్యాయం కావాలి. లైట్లు పెడతా మోటార్లు నడవదీకు. ఈ అంతాపల్లి గ్రామ సభలకి ఏమో లైట్లు పెట్టావు. నువ్వేం కలెక్టర్ అయ్యా? నువ్వేం కలెక్టర్ చెప్పు. మా బస్ స్టాప్ ఇది వద్దామా? దీని బస్ స్టాప్ లేదు. పిల్లలకు సౌకర్యం లేదు. చదువుకున్నామంటే పిల్లలకు సౌకర్యం లేదు. ఈ ఊర్లో స్కూల్ లేదు. మేము చేసేది ఏంటి? బయట పంపించాలి. మేము ఎంగ చిక్కుపని నమ్ముతున్నాము. మేము నన్ను ఎత్తిపోస్తున్నాం. మేము ఎత్తిపని చేసుకొని పిల్లలు చదివించుకుంటే ఇలా మా పిల్లల పరిస్థితి మేమేమనాలి? 20 ఏళ్ళ పిల్లలను మేమేం చేయాలి చెప్పు. స్పీకర్ కావాలి, మాకు బస్సు ఊరికి రావాలి. బస్సు